Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎటువంటి మొబైల్ కొన్నా కానీ ఏ కంపెనీ అయినా, శాంసంగ్ అయినా సరే, వేరే ఏ బ్రాండ్ అయినా సరే, మనం ఎక్కువ కాలం యూజ్ చేసిన తర్వాత 1 or 2 years అయిన తర్వాత ఎక్కువగా మొబైల్ హ్యాంగ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అదంతా నార్మల్గా మీరు నోటీస్ చేస్తూనే ఉంటారు. నేను ఇవాళ వీడియోలో నేను మీకు అసలు మొబైల్ అనేది ఎందుకు హ్యాంగ్ అవుతుంది, అసలు హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, అసలు మొబైల్ ఎందుకు హ్యాంగ్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే ఎక్కువ ర్యామ్ అండ్ ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ అయితే మ్యాక్సిమం అయితే హ్యాంగ్ అయితే అవ్వవు. తక్కువ స్టోరేజ్ ఉండి 2GB 3GB ర్యామ్ ఉండి అలాగే 16GB 32GB ఇలా ఇటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ అనేవి ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. హ్యాంగ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే, ఈ స్టోరేజ్ అలాగే ర్యామ్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేయడం అనమాట. సపోజ్ మీకు 2GB 3GB ర్యామ్ ఉందనుకుందాం మీ మొబైల్లో, మీరు దానికి తగ్గట్టుగా కాకుండా ఎక్కువ ఒకేసారి మల్టీటాస్కింగ్ చేసి ఎక్కువ యాప్స్ యూస్ చేస్తే ఒక 10 or 15 యాప్స్ అలా ఒకే ఎట్ ఏ టైం యూస్ చేస్తూ ఉంటే మీకు హ్యాంగ్ అనేది చాలా నార్మల్గా అయితే జరుగుతుంటుంది. అలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే మీరు చూసుకున్నట్లయితే శాంసంగ్ మొబైల్స్లో అయితే మీకు ఎక్కువ స్టోరేజ్ ఉన్నా సరే మీకు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది ప్రాసెసర్ వల్ల అనమాట, ఎగ్జినోస్ ప్రాసెసర్ వల్ల. ఆ ఎగ్జినోస్ ప్రాసెసర్ వల్ల మనకు కొంచెం హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తాం ఒక 2-3 years తర్వాత. అదే నార్మల్ మొబైల్స్లో కూడా చూసుకున్నట్లయితే మీకు అయితే స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల, అదే ర్యామ్ తక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కువగా హ్యాంగ్ అయితే అవుతూ ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ ఫుల్ అయిపోయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీ మొబైల్ ర్యామ్ ఎంతో మీరు ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఎక్కువ మంది మీకు మ్యాక్సిమం తెలిసే ఉండొచ్చు మీ మొబైల్ ర్యామ్ 3GB 4GB అని 2GB అని. అలా మీ మొబైల్ ర్యామ్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీరైతే యాప్స్ని అయితే యూస్ చేయండి. ఎక్కువగా మీరు రీసెంట్లో యాప్స్ని పెట్టి యూస్ చేసుకోకండి. నేను చాలామంది మొబైల్స్లో ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానివచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఎక్కువగా చేసే మిస్టేక్ అయితే ఇదే. ఎక్కువ మంది అయితే ఏదైనా యాప్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యాప్లో పని అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నా వర్క్ అయిపోయిన తర్వాత వాట్సాప్ కానివచ్చు ఏ యాప్ అయినా వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ వచ్చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా హోమ్ బటన్ మీద ప్రెస్ చేసి బ్యాక్ అయితే వస్తారు. అలా కాకుండా మీరు నార్మల్గా బ్యాక్ వచ్చి మీరు రీసెంట్స్ నుంచి ఆ యాప్ని అయితే రిమూవ్ అయితే చేయండి. అలా రిమూవ్ చేయడం వల్ల మనకి ర్యామ్ అయితే కొంచెం పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ యాప్స్ ఒకేసారి రీసెంట్స్లో ఎక్కువ ఉంచేస్తామో ఆ ర్యామ్ అయితే మనకి ఎక్కువగా స్టోర్ చేసుకోలేదన్నమాట, తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్ ఎస్పెషల్లీ. అందుకే మనకి ఎక్కువగా హ్యాంగ్ అయితే అవుతూ ఉంటుంది, ర్యామ్ అనేది సరిపోక. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఎక్కువ మీరు యాప్స్ అయితే యూజ్ చేయకండి. ఎక్కువ ర్యామ్ని అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయకుండా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ మెమొరీ. ఫ్రెండ్స్, ఇంటర్నల్ మెమొరీ తక్కువగా ఉన్న మొబైల్స్లో కూడా ఎక్కువ హ్యాంగ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ మెమొరీకి తగ్గట్టు మీరైతే మొబైల్ని అయితే యూజ్ చేయండి. మీ ఇంటర్నల్ మెమొరీ 16GB కానీ 32GB కానీ అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా మీ యాప్స్ అనేవి కూడా ఎక్కువగా SD కార్డు ద్వారా డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యేటట్టు చూసుకోండి. SD కార్డు ఒకటి పెట్టుకోండి, 32GB SD కార్డు మినిమం ఉండేలా చూసుకోండి, తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే మీకు కనుక. ఆ 32GB SD కార్డులోకి ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఫొటోస్ ఉన్నాయో, వీడియోస్ కానివచ్చు, ఫైల్స్ కానివచ్చు, సాంగ్స్ కానివచ్చు, ఆ వీడియోస్ కానివచ్చు, ఏమైనా అన్నీ మీరు ఆ SD కార్డులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఫోన్ మెమరీ కొంచెం ఫ్రీగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు నార్మల్గా మీ ఫోన్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ అయితే డిఫాల్ట్గా రన్ అవుతూ ఉంటాయి. లైక్ GPS కానివచ్చు, కొన్ని యాప్స్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. వాటికి మనకి కొంచెం ఎక్కువ డేటా అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అటువంటిప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు ఎక్కువ యాప్స్ రన్ అవుతూ ఉంటే మీకు కొంచెం హ్యాంగ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా నోటీస్ అయితే చేస్తూ ఉంటారు. మీరు దీనికోసం ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ సెక్షన్లోకి వెళ్ళి ఎటువంటి యాప్స్ మీకు అవసరం లేకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఎక్కువగా చాలామంది ఫోన్స్లో నేను చూస్తుంటాను అవసరం లేని యాప్స్ అన్నీ మీకు ఉంటూ ఉంటాయి. అవన్నీ మీరు జనరల్గా ఎక్కువగా అయితే యూజ్ చేయరు. నా మొబైల్లో చూసుకున్నట్లయితే నేను ఏమైతే యాప్స్ యూజ్ చేస్తానో అవి మాత్రమే ఉంటాయి, మిగిలిన యాప్స్ ఏమి ఉండవు. ఇప్పుడు చాలా మొబైల్స్లో చూసుకున్నట్లయితే పోకోలో కానీ వచ్చేలా సంథింగ్ కొన్ని మొబైల్స్లో చూసుకున్నట్లయితే మనకి బ్లోట్వేర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మొబైల్ ఇచ్చేటప్పుడు ఇన్బిల్డ్గా మనకి చాలా యాప్స్ అయితే ఇస్తున్నారు. అలా కనుక మీకు యాప్స్ ఉంటే అవన్నీ మ్యాక్సిమం డిలీట్ చేయండి.
గేమ్స్ కానివ్వచ్చు, అలా చాలా యాప్స్ ఎక్కువగా డిలీట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు తక్కువ క్వాలిటీ ఉన్న గేమ్స్ అనేవి ఎక్కువ ఆడుతూ ఉండకండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటంటే మీకు అవసరమైన యాప్స్ని మాత్రమే ఉంచుకోండి. మిగిలిన గత్తర యాప్స్ అన్ని ఎక్కువగా రిమూవ్ చేసేయండి మీకు అవసరం లేనప్పుడు. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఆ యాప్ నేను వాడుతున్నానా లేదా, వాడకపోతే నాకు ఆ యాప్ ఎందుకు, నా మెమరీలో ఉండేందుకు అని ఆలోచించండి. యాప్స్ అన్ని మ్యాక్సిమం డిలీట్ చేయండి మీకు అవసరం లేని యాప్స్. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ యూజింగ్ లైవ్ వాల్పేపర్స్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ మంది కొంతమంది యూజ్ చేస్తుంటారు లైవ్ వాల్పేపర్స్. ఆ లైవ్ వాల్పేపర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ర్యామ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. వాటికి మనకి ర్యామ్ అనేది ఎక్కువ యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మరీ ఎక్కువ అనలేం కానీ కొంచెం ప్రభావం అయితే ఈ లైవ్ వాల్పేపర్స్ వల్ల ర్యామ్ మీద అయితే పడుతుంది. సో మీరు ఈ లైవ్ వాల్పేపర్స్ అనేవి తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం లైవ్ వాల్పేపర్స్ పెట్టకండి. నార్మల్గా మీరు ఏదో ఒక సింపుల్ పిక్చర్ని పెట్టుకోండి. సో మీ బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది ఈ లైవ్ వాల్పేపర్స్ వాడకుండా ఉండడం వల్ల. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎక్కువగా ఎవరి మొబైల్స్లో అయితే ర్యామ్ స్టోరేజ్ అనేది ఇవి తక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా మల్టీ టాస్కింగ్ అయితే చేయకండి. ఒకేసారి ఎక్కువ యాప్స్ని అయితే యూజ్ చేయకండి. రీసెంట్స్లో పెట్టుకుని ఫర్ సపోజ్ వాట్సాప్ యూస్ చేస్తుంటారు, మెసేజెస్ పెడుతూ, అలాగే యూట్యూబ్ యూస్ చేస్తుంటారు. ఇలా ఎక్కువ యాప్స్ అనేవి రీసెంట్స్లో ఉంచుకోకండి. ఎప్పటికప్పుడు రీసెంట్స్లో మీరు యాప్స్ని అయితే క్లియర్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎగ్జాంపుల్ ఎక్కువగా క్రోమ్ ఓపెన్ చేస్తుంటారు, క్రోమ్ బ్రౌజర్ కానీ వచ్చి ఏమైనా బ్రౌజర్స్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసిన తర్వాత ఏదో ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వేరే సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అలా మనకి రకరకాల ఎక్కువ ట్యాబ్స్ అయితే ఓపెన్ అయిపోతుంటాయి. 1 2 3 4 5 6 7 అలా రకరకాల ట్యాబ్స్ అయితే ఎక్కువ మనకి నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ అయితే ఓపెన్ అయిపోతూ ఉండిపోతాయి అనమాట. ఈ క్రోమ్ బ్రౌజర్స్లో కానివ్వచ్చు, ఈ నార్మల్ మీ డిఫాల్ట్ బ్రౌజర్స్లో కానివ్వచ్చు. సో మనం ఎక్కువగా అటువంటి ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం ఒకే ఒక ట్యాబ్ ఓపెన్ అయ్యేలా చూసుకోవాలి. అంతేగాని మిగిలిన 2 3 4 ట్యాబ్స్ అయితే ఓపెన్ అవ్వకుండా చూసుకోండి. అలా ఏమైనా మీకు ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయిపోతే ఆ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేయండి క్రోమ్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్స్లో. అలాగే మీరు ఎక్కువగా ఈ మల్టీ టాస్కింగ్ అనేది చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి, మీ మొబైల్ ఎవరిదైతే హ్యాంగ్ అవుతుంది అనుకుంటున్నారో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసరికి యాంటీవైరస్ అయితే చేసుకుంటూ ఉండండి. యాంటీవైరస్ ఆప్షన్ కనుక మీ ఇన్బిల్డ్గా మీ మొబైల్లో ఏదో యాప్ లేకపోతే కనుక ఒక మంచి యాంటీవైరస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి వైరస్ని స్కాన్ చేయండి, మీ మొబైల్ ఏమైనా మాల్వేర్ డిటెక్ట్ అయిందో లేదో అని ఒకసారి స్కాన్ చేయండి. ఒకవేళ డిటెక్ట్ అయితే కనుక అది మ్యాక్సిమం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు మాల్వేర్ కానీ వైరస్ కానీ ఏమైనా మన మొబైల్లో కనుక రావడం అయితే జరిగితే మీ మొబైల్ కొంచెం హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. హ్యాంగ్ అవుతుంది మీ మొబైల్ ఎక్కువగా. ఇటువంటి మాల్వేర్ వైరస్ లాంటి వచ్చే యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ డిలీట్ చేసేయండి. అలాగే ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే అన్నోన్ సర్వీసెస్ నుంచి ఎక్కువగా ట్రస్టెడ్ కానీ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయకండి. కైన్ మాస్టర్ ఉంది, అదైతే మ్యాక్సిమం ఎక్కువ ట్రస్టెడ్. అటువంటివి కాకుండా వేరే మనీ ఎర్నింగ్ యాప్స్ రకరకాల ట్రస్టెడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి థర్డ్ పార్టీ సైట్స్ నుంచి. సో మీరు కొంచెం సెక్యూర్గా ఉంటారు, అలాగే మీ మొబైల్ కూడా హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా మీ క్యాష్ డేటాను అయితే డిలీట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కలిపి కొంచెం క్యాష్ డేటా అంటారు, అదైతే కొంచెం మనకు స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ క్యాష్ డేటాను మనకి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ మిగులుతుంది అనమాట. అదే మీరు ఆ క్యాష్ డిలీట్ చేయకుండా ఉంటే కనుక మనకి అదే ఆ క్యాష్ అనేది మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో మనకి స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఎక్కువగా ఎప్పటికప్పుడు ఆ క్యాష్ డేటాను అయితే డిలీట్ చేసుకుంటూ ఉండండి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఎక్కువగా చేయవలసిన పని ఏంటంటే మీకు అవసరం లేని ఫైల్స్ని కానివచ్చు, యాప్స్ని కానివచ్చు ఎక్కువ డిలీట్ చేయండి. ఇదే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవసరం లేకుండా ఏవేవో యాప్స్ ఉంటాయి అవన్నీ ఇన్స్టాల్ చేస్తారు, అలాగే ఫైల్స్ ఉంటాయి అవన్నీ ఇన్స్టాల్ చేస్తారు. అవి ఎలా వదిలేస్తారు మీకు అవసరం అయిపోయిన తర్వాత వాటిని అయితే ఎక్కువ డిలీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ నార్మల్గా వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి వచ్చే మెసేజెస్ కంటే నార్మల్గా మీరు మీ కెమెరాతో తీసిన వీడియోస్ కానివ్వచ్చు, ఇమేజెస్ కానివ్వచ్చు, అవి అయితే మనకి ఎక్కువ స్టోరేజ్ని అయితే కన్జ్యూమ్ చేస్తాయి. అందుకని ఎక్కువగా మీరు కెమెరాతో ఏమైనా వీడియోస్ అన్నెసరీ వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ మ్యాక్సిమం డిలీట్ చేయండి, లేదంటే మీ SD కార్డులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మీ మొబైల్ కొంచెం హ్యాంగ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి హ్యాంగ్ అవ్వకుండా కొన్ని టిప్స్. ఫ్రెండ్స్, హ్యాంగ్ అవ్వకుండా పెద్ద టిప్స్ అయితే ఏం లేవు. మీకు మీ మొబైల్ ఇంటర్నల్ మెమరీకి తగ్గట్టు, ర్యామ్కి తగ్గట్టు మీరైతే నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.